హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్. గైస్, వీడియో థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడగానే మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో డిస్కస్ చేసేది ఏందనేది. సో ఈ వీడియోలో వచ్చేసి గైస్ ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు అండ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేస్తారనమాట. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవడం పెద్ద కష్టం అయితే కాదనమాట. బిలో 1K ర్యాంక్ డెఫినెట్గా అయితే ఈ ఎంసెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం, నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ ఫాలో అయితే మాత్రం బిలో 1K ర్యాంక్ తెచ్చుకోవడం సింపులే గైస్. అండ్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ స్ట్రాటజీ వచ్చేసి నా ఓన్గా అయితే నేను చెప్పట్లేదు. అండ్ కొన్ని నేను ఫేస్ చేసినవి చెప్తాను అండ్ కొన్ని అయితే ఆల్రెడీ బిలో 1K ర్యాంక్ తెచ్చుకొని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఫాలో అయిన బుక్స్ కావచ్చు అండ్ ఫాలో అయిన టిప్స్ కావచ్చు, వాళ్ళు నాకు కొన్ని అయితే సజెస్ట్ చేశారనమాట. అవి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ నాకు తెలిసిన కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు వారైతే ఎంసెట్ కోచింగ్ సెంటర్స్లో వర్క్ చేస్తున్నారు. వారు నాకు కూడా కొన్ని టిప్స్ అయితే సజెస్ట్ చేశారు. అవి కూడా ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వారందరికీ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా తెలుసుకోండి గైస్. అండ్ గైస్, ఎవరైతే ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వారికి అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఎంసెట్ స్ట్రాటజీ మొత్తానికి అయితే నేనైతే 6 పార్ట్స్కి అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఈ 6 పార్ట్స్ నేను పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను అనమాట. సో ఎండ్ వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే తెలుసుకోండి. అండ్ గైస్, మెయిన్గా చూసుకుంటే స్టెప్ నెంబర్ 1 వచ్చేసి అండర్స్టాండ్ ద సిలబస్. సో చాలా మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా వాళ్ళకి అసలు సిలబస్ ఏముందో కూడా తెలియదు అనమాట. సో ఫస్ట్ లేటెస్ట్ సిలబస్ ఏంటో చూసుకోండి. లేటెస్ట్ సిలబస్ చూసుకోవడం వలన మీకు అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వద్దు, ఏది రెడ్యూస్ చేసేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో లేటెస్ట్గా వెబ్సైట్లో అయితే పొందుపరిచారన్నమాట లేటెస్ట్ సిలబస్ అని 2024 సంబంధించింది. సో ఆ సిలబస్ ఒకసారి లుక్ చేసుకోండి. సో ఆ సిలబస్ చూస్తే మాత్రం మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఏం ప్రిపేర్ అవ్వాలనేది. సో లేటెస్ట్ సిలబస్ ఎంసెట్కి సంబంధించిన లేటెస్ట్ సిలబస్ అయితే చెక్ చేయండి. అండ్ స్టెప్ నెంబర్ 2 చూసుకుంటే గైస్, క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఎంసెటే కాదు, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, సియూసెట్ కావచ్చు, ఎనీ అదర్ మెడికల్ ఇంజనీరింగ్ ఎంటర్ టెస్ట్, యూనివర్సిటీ ఎంటర్ టెస్ట్ ఎగ్జామ్స్ కావచ్చు అండ్ ఎస్పెషల్లీ ఎఫ్సెట్ కావచ్చు, ఇటువంటి ఎగ్జామ్స్కి అయితే ఒక స్టడీ షెడ్యూల్ ఫాలో అవ్వకపోతే మీరు ఎగ్జామ్లో ద బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం అయితే చాలా అంటే చాలా కష్టం అనమాట. దాదాపు తేవలేరు గైస్. ఒక స్టడీ షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి. సో ఎందుకు చెప్తున్నా అంటే గైస్, మీరు ఎంసెట్ ఎగ్జామ్ ఇప్పుడు 2 years ప్రిపేర్ అవ్వట్లేదు. లాస్ట్ 45 days ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుదామని ట్రై చేస్తున్నారు. సో ఈ లాస్ట్ 45 days కూడా మీరు కరెక్ట్ స్టడీ షెడ్యూల్ ఫాలో అవ్వకపోతే మాత్రం చాలా అంటే చాలా లాస్ అవుతారు. సో కరెక్ట్ స్టడీ షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి. ఈ కరెక్ట్ స్టడీ షెడ్యూల్ ద్వారా అయితే మీరు హోల్ సిలబస్ని తక్కువ టైంలో కవర్ చేయడానికి అయితే చాయిస్ అయితే ఉంది. సో ఈ తక్కువ టైంలో కవర్ చేసిన తర్వాత మాక్ టెస్ట్లు కావచ్చు అండ్ రివిజన్ చేయడానికి కూడా చాలా అంటే చాలా స్కోప్ ఉంది అనమాట. స్టడీ షెడ్యూల్ అయితే ప్రిఫర్ చేస్తేనే బెటర్ గైస్, ఎందుకంటే స్టడీ షెడ్యూల్ ప్రిఫర్ చేయడం వల్లనే మీకు ఎప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో నేనైతే ఒక స్టడీ షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి అయితే చెప్తాను. అండ్ స్టెప్ నెంబర్ 3 గైస్, స్టడీ మెటీరియల్స్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్కి ఏ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బైపీసీ వారైతే బయాలజీ ప్రిపేర్ అవ్వాలనేది తెలుసు, కానీ ఏ బుక్స్ ఫాలో అవ్వాలో కూడా తెలియదు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎంసెట్ అనేది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ బోర్డులో ఇంటర్మీడియట్ మీద అయితే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్సే ఫోకస్ చేస్తారు. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుండి థియరీ క్వశ్చన్స్ అడగడానికి అయితే చాలా అంటే చాలా చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అనొచ్చు, సో ఉన్నాయి 45 daysలో టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో ఆన్లైన్లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సబ్జెక్ట్ చేసుకోండి, కెమిస్ట్రీలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీరియాడిక్ టేబుల్ మీద ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే కావాలి అంటే థియరిటికల్ క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చేసే విధంగా ఇంపార్టెంట్ పాయింట్సే కావాలంటే మీరు గూగుల్ వెళ్ళి టైప్ చేసిన దొరుకుతారనమాట. సో కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని కొడితే కొన్ని పీడిఎఫ్స్ రిలీజ్ అయితే, సో ఆ పీడిఎఫ్ చూసైనా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో అలా కూడా మీరు టైం సేవ్ చేసి ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ స్టెప్ నెంబర్ 4 వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్. సో చాలా మంది స్టూడెంట్స్కి అయితే మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవుతారు, కెమిస్ట్రీ కూడా అలాగే ప్రిపేర్ అవుతారు, ఫిజిక్స్ కూడా అలాగే ప్రిపేర్ అవుతారు. అలా ప్రిపేర్ అయితే మాత్రం ఉన్న తక్కువ టైంలో 3 subjects కవర్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఒక్కొక్క విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ని చూసుకుంటే ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్సే ఉంటుంది కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఓన్లీ ఫార్ములాస్ కావచ్చు అండ్ అప్లికేషన్స్ కావచ్చు, ఒక ప్రాబ్లమ్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే ఈ మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ మెథడ్స్ ఫాలో అయ్యి రివిజన్ చేసినట్లయితే మాత్రం మీరు డెఫినెట్గా హోల్ మ్యాథ్స్ని సింపుల్గా అయితే కవర్ చేయొచ్చు. అండ్ మీరు మ్యాథ్స్లో చూసుకుంటే గైస్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ ఇలా
అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా కావచ్చు. ఇలా అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే వీటన్నిటిలో ఆల్జీబ్రా నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్లో అడగడానికి అయితే చాలా ఛాయిసెస్ అయితే ఉన్నాయి. ఎంసెట్లో వచ్చేసి 80 మార్క్స్ మ్యాథ్సే ఉంటుంది, మిగతా 40 ఏమో కెమిస్ట్రీ 40, ఫిజిక్స్ 40 ఉంటుంది కదా. సో 80 మార్క్స్ మ్యాథ్సే ఉంటుంది. ఈ 80లో 40+ హోల్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఆఫ్ ది మ్యాథ్స్ 40+ వచ్చేసి ఈ ఆల్జీబ్రా నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆల్జీబ్రాని అయితే ఎట్టు పరిస్థితులు రెడ్యూస్ అయితే చేయకండి. సో ఆల్జీబ్రాని ప్రిపేర్ అయితే మాత్రం మీరు డెఫినెట్గా ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే చాలా స్కోప్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఫిజిక్స్ చూసుకుంటే గైస్ మీరు ఎలక్ట్రిసిటీ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆప్టిక్స్ కావచ్చు, ఈ టాపిక్స్ అయితే ఎక్కువ ఫిజిక్స్ నుండి, ఎందుకంటే ఒక స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్న టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఫిజిక్స్లో ఈ ఎలక్ట్రిసిటీ టాపిక్స్ కావచ్చు, ఈ ఆప్టిక్స్ కావచ్చు, వీటి నుండి ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే చేస్తారనమాట స్టూడెంట్స్ని. సో ఈ టాపిక్స్ని ఎక్కువ ఫస్ట్ ఈ టాపిక్స్ అయితే కంప్లీట్ చేయండి ఫిజిక్స్ నుండి, తర్వాత అదర్ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కెమిస్ట్రీలో చూసుకుంటే గైస్ ఎక్కువ మీరు ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా ఆర్గానిక్ నుండి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఆర్గానిక్ అనగానే భయపడకండి. సో ఆర్గానిక్లో కూడా స్కోరింగ్ అయితే చేయవచ్చు. సో ఏ విధంగా ఆర్గానిక్లో సింపుల్గా స్కోరింగ్ చేసుకోవాలని తెలియాలంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే చూడండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అసలు ఆర్గానిక్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ ఇన్ఆర్గానిక్ నుండి ఏ వేలో క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ క్వశ్చన్స్ లెంత్ ఎలా ఉంది, అండ్ ఏ విధంగా ట్రికీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా క్వశ్చన్స్ని అప్రోచ్ అవ్వాలనేది మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే తప్ప అర్థం కాదనమాట. ఎంత చెప్పినా మీకు అర్థమవుతుంది, బట్ ఏంటంటే మీరు అప్రోచ్ అయితే తప్ప మీకు కంప్లీట్గా అయితే ఐడియా అయితే రాదు. సో ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి అనలైజ్ చేయండి అనమాట. సో ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది ఏ వేలో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. సో ఎస్పెషల్లీ కెమిస్ట్రీ వచ్చేసి థియరీ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అది మీరు బైపీసీ వారైనా అండ్ ఎంపీసీ వారైనా థియరీ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి థియరిటికల్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే మీరు కెమిస్ట్రీని ఫోకస్ అయితే చేయండి. అండ్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ అందరికి స్కోరింగ్ అయితే ఉంటుంది, ఎవరు వదలకండి గైస్. అండ్ టిప్ నెంబర్ 5 చూసుకుంటే గైస్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా మంది స్టూడెంట్స్ అయితే చదువుతారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికి కవర్ చేస్తారు. బైపీసీ వాళ్ళైతే బయాలజీ కూడా అన్ని కవర్ చేసేస్తారు, డయాగ్రామ్స్ కూడా చూసుకుంటారు, అన్ని కవర్ చేస్తారు, బట్ రివిజన్ చేయరనమాట. సో మీరు ఎంత చదివారన్నది ఇటువంటి ఎస్పెషల్లీ జేఈ కావచ్చు, ఈ వెబ్సైట్, నీట్, ఇటువంటి ఎగ్జామ్స్ అయితే మీరు ఎన్ని రోజులు చదివారు, ఎంత చదివారు అనేది ఇంపార్టెంట్ గైస్. ఎన్నిసార్లు రివిజన్ చేశారనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ 45 డేస్లో గైస్ ఫస్ట్ 30 డేస్ అన్నమాట ఓన్లీ మీరు కంప్లీట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. లాస్ట్ 10 డేస్ అయితే మీరు ఓన్లీ రివిజన్కే ప్రయత్నించారు అనమాట. హోల్ డేలో మ్యాథ్స్ మొత్తం రివిజన్ చేసేలా అంతలా ప్రిపేర్ అయితే అవ్వండి. సో రివిజన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో రివిజన్ చేసిన తర్వాత గైస్ ప్రాక్టీసెస్ అండ్ మీరు మాక్ టెస్ట్లు ఇవ్వడం, ఇది చాలా అంటే చాలా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 15+ మాక్ టెస్ట్లు అయితే ఇవ్వండి గైస్. మీరు బైపీసీ, మీరు మెడికల్ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా, మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా మీరు మాత్రం 15+ మాక్ టెస్ట్లు అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో మాక్ టెస్ట్ల లింక్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. మాక్ టెస్ట్లు ఎలా అటెంప్ట్ చేయాలి, మాక్ టెస్ట్లు ఎక్కడ దొరుకుతాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఎక్కడ దొరుకుతాయి, దాదాపు ఆన్లైన్లో ఇప్పుడు పెయిడ్ మాక్ టెస్ట్లు కూడా దొరుకుతున్నాయి. సో మీకు ఫీడ్ మాక్ టెస్ట్లు ఎలా దొరుకుతాయి, నేను ఎలా ఫ్రీ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేశాను అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో కూడా చెప్తాను. మాక్ టెస్ట్ల మీద అప్కమింగ్ వీడియోస్లో సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ రివిజన్ ఏ విధంగా చేయాలనే దాని మీద సపరేట్గా వీడియో చేస్తాను, డోంట్ వరీ గైస్. సో మీరు రివిజన్ చేసే ముందు ఫస్ట్ సిలబస్ మొత్తం మీరు చదవడం కంప్లీట్ చేసేయండి, తర్వాత రివిజన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో రివిజన్ చేయడానికి ఎఫెక్టివ్ టిప్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. అండ్ రివిజన్ టైంలో గైస్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, హెల్త్ గైస్. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, హెవీగా మోటివేషన్ ఇలాంటి వీడియోస్ చూసి చాలా వరకు 2 to 3 days మోటివేషన్ అయ్యి చాలా వరకు మోటివేషన్లో నైట్ 12 వరకు ప్రిపేర్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 5 or 4కి లెగిసి మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళ హెల్త్కి ఎక్కువ ఫోకస్ అయితే ఇవ్వరు. సో ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి ఎగ్జామ్ తక్కువ టైంలో ప్రిపరేషన్ మనం చేస్తున్నాం కాబట్టి హెల్త్కి అయితే మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే గైస్ ఇన్ కేస్ మీకు ఫీవర్ కానీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు 1 week పాటు మీకు వేస్ట్ అయితే టైం అయితే వేస్ట్ అవుతుంది. సో 1 week వేస్ట్ అవ్వడం కన్నా మీరు హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అండ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మాత్రం మీకు ఆ 1 week కూడా యూజ్ అవుతుంది అనమాట. సో హెల్త్ అయితే చాలా వరకు చాలా చూసుకోండి ఈ ప్రిపరేషన్ టైంలో మాత్రం. అండ్ చాలా వరకు చూసుకుంటే గైస్ పాస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. పాస్ట్ పేపర్ అనాలిసిస్ అంటే ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ గైస్. సో మీరు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయకపోతే
మీరు ఎంత చదివినా అండ్ ఎంత రివిజన్ చేసినా ఎంత మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసినా వేస్ట్ అనమాట. ఒక్కసారి లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్ అయితే ప్రిఫర్ చేయండి. నేనైతే 2018 అండ్ 2019 పేపర్స్, ఈ 2 ఇయర్స్ పేపర్స్ అయితే ప్రిఫర్ చేయమని అయితే చెప్తాను. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ అయితే 100% సిలబస్ మీద ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కాబట్టి ఆ 2 ఇయర్స్ పేపర్స్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. 2018 అండ్ 2019 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో లేదా ఈ కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకొని డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసిన తర్వాత మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సో మ్యాథ్స్లో క్యాల్కులేషన్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అండ్ జామెట్రీ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ట్రిగ్నోమెట్రీ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆల్జిబ్రా నుండి ఏ విధంగా అడుగుతున్నాడు. ఇన్ కేస్ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయితే సో డయాగ్రామ్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అండ్ థియరిటికల్ క్వశ్చన్స్ ఏ విధంగా కొన్ని క్వశ్చన్ చూసుకుంటే గైస్ మీరు చదివినట్టే అనిపిస్తుంది, బట్ అది అసలు మీకు గుర్తు కూడా రాదు. అలాంటి ట్రికీ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఒకసారి మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూస్తే తప్ప అలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాంటి టాపిక్స్ నుండి అడుగుతున్నారో మీకు తెలియదు. ఎస్పెషలీ ఫర్ ఫిజిక్స్ని చూసుకుంటే గైస్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫస్ట్ చూడండి. ఎందుకంటే గైస్ ఫిజిక్స్లో వచ్చేసి థియరీ అండ్ క్యాల్కులేషన్ 2 అడుగుతారనమాట. థియరీ వచ్చేసి 10 క్వశ్చన్స్ అడుగుతారు, క్యాల్కులేస్ వచ్చేసి అండ్ 30 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. టోటల్ 40లో 30 క్వశ్చన్స్ క్యాల్కులేషన్ పార్ట్ అడుగుతారు అండ్ 10 క్వశ్చన్ థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. థియరిటికల్ అనగానే ఆనందపడిపోకండి గైస్. థియరిటికల్ అనగానే మీకు క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ గుర్తొచ్చే విధంగా ఉంటాయని అనుకోకండి. వాటిలో కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట థియరిటికల్ క్వశ్చన్లో కూడా. సో మీరు క్వశ్చన్ పేపర్ చూడండి, ఎటువంటి చాప్టర్స్ నుండి థియరిటికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎటువంటి చాప్టర్స్ నుండి క్యాల్కులేషన్ పార్ట్ అడుగుతున్నాడు కూడా మీకు ఐడియా అయితే వస్తుంది. నేను వీటి మీద సపరేట్ ఒక వీడియో చేస్తాను గైస్, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. సో సపరేట్గా నేను ఫిజిక్స్ నుండి ఏ చాప్టర్స్ నుండి థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ చాప్టర్స్ నుండి క్యాల్కులేషన్ పార్ట్ అడుగుతున్నారో నేను సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా వీడియో అయితే చేస్తాను. కెమిస్ట్రీలో ఎటు నుండి అంటే ఏ చాప్టర్స్ నుండి థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ నుండి క్యాల్కులేషన్స్ క్వశ్చన్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్లో కూడా ఏ చాప్టర్స్ నుండి థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ నుండి క్యాల్కులేషన్ క్వశ్చన్స్ ఉన్నాయో నేను సపరేట్గా వీడియోస్ అయితే వీటి మీద చేస్తాను అనమాట. అప్పుడు మీకు కంప్లీట్ అయితే ఐడియా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ స్ట్రాటజీ గైస్. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం మీకు డెఫినెట్గా 1K బిలో ర్యాంక్ తెచ్చుకోవడం ఎవరు ఆపలేరు అనమాట. బిలో 1K ర్యాంక్ ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఎస్పెషల్లీ ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం. అండ్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి గైస్ ఎంసెట్ ట్రిక్స్ కూడా నేను చెప్తాను అనమాట. ఈ లెంతీ క్వశ్చన్స్కి మనం సింపుల్గా సాల్వ్ ఏ విధంగా చేయాలి. ఎంసెట్లో వచ్చేసి గైస్ ఎస్పెషల్లీ ఇదే ఎక్కువ ఉంటుంది అనమాట. క్వశ్చన్స్ లెంతీ మాత్రం పెద్దగా ఉంటుంది అండ్ దానికి సొల్యూషన్ మాత్రం చాలా చిన్నగా 2 లైన్స్లో సొల్యూషన్స్ అయితే చేసేయచ్చు అనమాట. సో క్యాల్కులేషన్ పార్ట్లో ఇదే ఉంటుంది, క్వశ్చన్స్ లెంత్ ఎక్కువ ఉంటుంది, క్యాల్కులేషన్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. సో అలాంటి లెంతీ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ మన బ్రెయిన్ ఏం చెప్తుంది, వాము ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది వదిలేయని చెప్తుంది. కానీ ఆ క్వశ్చన్ని ఒకసారి చదివితే మాత్రం అది చాలా సింపుల్. సో అలాంటి క్వశ్చన్స్కి పెద్ద క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్ ఏ విధంగా చేయాలని దాని మీద కూడా సపరేట్గా నేను అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా అయితే చేస్తాను. అండ్ ఎంసెట్ మీద డెఫినెట్గా చీట్ కోర్స్ అయితే చేస్తాను అనమాట. ప్రీవియస్ ఇయర్ కూడా నేను చీట్ కోర్స్ అయితే ఎంసెట్ మీద చేశాను, మంచి రెస్పాన్సే వచ్చింది అండ్ చీట్ కోర్స్ కూడా యూజ్ అయ్యాయని చెప్పారనమాట స్టూడెంట్స్ కూడా. సో ఈ వీడియో 2024 మీద కూడా ఎంసెట్ చీట్ కోర్స్ వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ కావాలంటే ట్రిక్స్ కావచ్చు, టిప్స్ కావచ్చు అండ్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, బుక్స్ PDF కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎంసెట్ చీట్ కోర్స్ ఎస్పెషల్ చీట్ కోర్స్ అయితే అప్కమింగ్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కావాలంటే మాత్రం మన ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క వీడియో మీ ఎంసెట్ మార్క్స్ని ఇంక్రీజ్ చేయడానికే ప్రయత్నిస్తాయి. ప్రతి ఒక్క వీడియో మీ ఎంసెట్ ప్రిపరేషన్ స్పీడప్ చేయడానికి అండ్ మీ ఎంసెట్ మార్క్స్ ఇంక్రీజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎంసెట్ ఎగ్జామ్ ఇయర్ రాయబోతున్నారో వారందరికీ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. మరి అప్కమింగ్ వీడియోస్లో అయితే మరికొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్తో కలుసుకుందాం. మరి అప్పుడు దాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ డైస్ డే. జై హింద్ ఫర్ జేఎల్.